Hey guys, Chetu here from Food Monk. So ee roju manam the fly zone ki vachesamu. ఇక్కడ ట్రాంపోలిన్ గేమ్స్ అండ్ విత్ ఫుడ్ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి మంచి స్పేస్ ఉంటుంది. సో పిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఆర్ మీ పేరెంట్స్కి చూపించి ఈ హాలిడే సీజన్లో ఇఫ్ యూ వాంట్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఫ్లై జోన్, ట్రాంపోలిన్స్, ఇంకా డిఫరెంట్ గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ ఇలా చాలా ఉంటాయి విత్ ద ఫుడ్. సో మంచి ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో చూస్తూ. అండ్ ఇప్పటివరకు మీరు కనుక ఫుడ్ మాంక్స్ కంటెంట్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నిజంగా ఈ వీడియో వల్ల మీ పిల్లలకి ఒక మంచి అమ్యూజ్మెంట్ ఆర్ యాక్టివిటీ ఆర్ ఫన్ యాక్టివిటీ కావాలి, ఈ హాలిడే సీజన్లో తీసుకురావాలి అనుకుంటే గండిపేటలో సిబిఐటి కాలేజ్కి దగ్గరలో ఉంటుంది. నేను కంప్లీట్ ఈ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అస్సలు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి ఏం గేమ్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏంటి, అండ్ ఫుడ్ ఏం దొరుకుతుంది, బర్త్డే పార్టీస్ చేసుకోవాలంటే వాటి ప్యాకేజెస్ ఏంటి అన్నీ తెలుసుకుందాము. కమ్ విత్ మీ. చాలా ఎక్సైటింగ్ కంటెంట్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వీడియో నుంచి వెళ్ళకండి. కమ్ విత్ మీ. సో లోపలికి రాగానే మనకి ఐబీ క్రికెట్ అని చెప్పి ఒక విఆర్ క్రికెట్ ప్లే ఏరియా ఉంది. సో రండి బాస్. ఏంటి మీ పేరేంటి? ఓం ప్రకాష్. సో ఐబీ క్రికెట్ ఏంటి, ఎలా, దీని ప్రైజెస్ ఏంటి? ప్రైజెస్ అంటే టూ వేరియంట్, నాన్ పీక్ ఉంటుంది, పీక్ ఉంటుంది. ఓకే. నాన్ పీక్ అంటే మండే టు ఫ్రైడే ఉంటుంది. ఓకే. పీక్ డేస్ అంటే సాటర్డే సండే ఉంటుంది. ఓకే. సాటర్డే సండే వచ్చి అంటే ఈ గేమ్ యాక్చువల్ వచ్చి 2 అవర్స్ ఉంటుంది. ఓవర్స్ ఉంటుంది. ఓకే. ఓకే. ఓవర్స్ అంటే 2 అవర్స్ ఉంటుంది స్టార్టింగ్. ఓకే. 3 అవర్స్, 5 అవర్స్, ఓకే, 10 అవర్స్, ఓకే, 20 అవర్స్. ఓకే. స్టార్టింగ్ వచ్చి 2 అవర్స్ ఉంటుంది. ఓకే. 2 అవర్స్ నార్మల్గా పీక్ డేస్ అంటే సాటర్డే సండే ఉంటుంది. ఆ డేస్లో 2:30 ఉంటుంది, 2:35. ఓకే. నాన్ పీక్లో అంటే మండే టు ఫ్రైడే అంటే 170 చేంజ్ ఉంటుంది. సో 2 అవర్స్కి 170 చేంజ్ ఉంటుంది. ఓకే. ఒకసారి ట్రై చేద్దామా? ట్రై చేద్దాం, చూద్దాం అసలు ఎన్ని సిక్స్లు కొడతాం ఏంటి అని. ఇప్పుడు నేను ఆడేది ఇక్కడ కనిపిస్తుందా? సో అందరికి తెలుస్తుంది అనమాట నేను ఎట్లా ఆడతాను. సో ఓన్లీ క్రికెటే ఉంటుందా మీ దగ్గర? సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. ఓకే, మీ కంపెనీ ఐబీ క్రికెట్ అనేది మీ కంపెనీ. ఓ, చాలా స్టేడియం లాగా ఉంది. రైట్ సైడ్లో the bowler got the better of you there. Missed it completely. ఎట్లా ఎక్స్పీరియన్స్ బాగుంది? చాలా బాగుంది. మనం వెళ్ళి స్టేడియం మాత్రం బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్. అంటే బేసిక్గా స్టేడియంలో ఉన్నట్టు అనిపించింది అండ్ చాలా డీటెయిల్గా ఉంది. గ్రౌండ్ కానీ ప్లేయర్స్ కానీ ఇంటరాక్ట్ అవుతున్నట్టుంది. నిజంగా నేను చాలా బాగుంది. అండ్ పక్కా మీరు ఫ్లై జోన్కి వస్తే రైట్ సైడ్లోనే ఉంటుంది. మీరు ఎంటర్ అయిన తర్వాత ఐబీ క్రికెట్ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ద రెస్ట్ ఆఫ్ ద ఫ్లై జోన్ చూసి వద్దాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో.
ఓ ఈ గేమ్ కొనుక్కోవాలంటే కూడా ఉంటుంది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను కింద ఇస్తాను, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఆర్ వాట్ ఎవర్ వెబ్సైట్. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని. తప్పకుండా మీ పిల్లల్ని ఫ్లై జోన్కి తీసుకురండి, దే విల్ రియల్లీ ఎంజాయ్. కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో లోపలికి వచ్చిన తర్వాత మనకి ఫ్లై జోన్ కంప్లీట్గా ట్రాంపోలిన్ ఇంకా స్పోర్ట్స్ అన్ని అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో నాన్ పీక్ అవర్స్లో 1 hour అయితే 650 అండ్ యాడ్ ఆన్ అయితే 299. అండ్ దెర్ ఇస్ అ ఫ్లాష్ డిస్కౌంట్ సేల్ 40% to 70%. ఐటమ్ స్టార్టింగ్ ఫర్ 99 rupees. ఇదేంటిది? అచ్చా, టాయ్ స్టోర్కి సంబంధించి దెర్ ఇస్ అ డిస్కౌంట్ దట్ ఈస్ అవైలబుల్. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఐబీ క్రికెట్ అని చెప్పి ఒక విఆర్ క్రికెట్ ప్లే కూడా ఉంది ఇక్కడ. సో డిఫరెంట్ సెట్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి అసలు ఏం గేమ్స్ ఇవి, చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ది ఏజ్ లిమిట్, హైట్ లిమిట్, ఇవన్నీ తెలుసుకున్నాము. అండ్ మన ఫేవరెట్ ఫుడ్ పార్ట్ కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అసలు ఫుడ్లో కూడా ఏమి అవైలబుల్గా ఉన్నాయి, అండ్ ఇక్కడ బర్త్డే ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, చిన్నపిల్లలు వస్తే ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అది కూడా మనం చూద్దాము. కీప్ వాచింగ్. అసలు ఫస్ట్ అసలు వెళ్ళి ఏం గేమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని చూద్దాం. ఇవైతే నాన్ పీక్ ప్రైజెస్. ఓకే. పర్ 1 hour per person 867 ఉంటుంది. 1 hour per person 867 ఉంటుంది విత్ జిఎస్టీ. ఓకే, నాన్ పీక్ అవర్స్లో. ఓకే. 2 hours కి అయితే 1102 ఉంటుంది. 1102 2 hours కి. ఓకే. ఒకవేళ 1 hour ఆడిన తర్వాత ఇంకో 1 hour కావాలనుకుంటే యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటే మీకు 353 per person ఉంటుంది. ఓకే. ఓకే. సో ఫస్ట్ 2 hours తీసుకుంటే 1102 ఉంటుంది, లేదు అంటే 353 ఎక్స్ట్రా పడుతుంది. దీనికి దానికి ఒక 100 డిఫరెన్స్ ఉంటుంది. సో ముందే తీసుకోవడం బెటర్ అయితే. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఒకవేళ పేరెంట్స్తో వస్తే టేక్ ఇట్ ఫర్ 2 hours. నెక్స్ట్ ఇంకా మీకు లోపల 9 ఉంటాయి డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రాంపోలైన్లో. ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? మీకు వచ్చేసి ఫ్రీ స్టైల్ ఉంటుంది, ఫ్లై లైన్ అండ్ ఆల్సో డాడ్జ్ బాల్ ఉంటుంది, ఫ్లై లైన్ ఉంటుంది, కాంకర్ వాల్ ఉంటుంది, ఫోమ్ జోన్ ఉంటుంది అండ్ బ్యాటిల్ బీమ్ కూడా ఉంటుంది. ఓకే. ఫోమ్ జోన్ అంటే అవి బాక్సెస్ లాగా ఉంటుంది, సో ఎయిర్ తో కలిపి ఉంటుంది. ఓకే. ఓకే. సో కంప్లీట్ ఒక్కసారి మీరు 1 hour or 2 hours తీసుకున్నా లోపల ఏ యాక్టివిటీ అయినా ఇట్స్ కవర్డ్. ఓకే. ఒకవేళ ఫుడ్ కావాలనుకుంటే మీకు ప్రైజెస్ ఫ్యూయల్ జోన్లో ఉంటాయి దానికి సంబంధించి. ఓకే. ఓకే. ఓకే, డన్. సో యా, ప్రైస్ డీటెయిల్స్ ఇవి. సో నెక్స్ట్ ఎక్స్ట్రా గేమ్స్ కూడా ఉంటాయి మీకు. పెయింట్ బాల్, ఆర్చరీ, క్లైంబింగ్ వాల్ అండ్ ఆల్సో వర్చువల్ క్రికెట్ కూడా ఉంటుంది. ఓకే. ఓకే. సో ఎక్కడ ఉంది ఇది మనకి? ఓకే, ఇవి 3. ఆర్చరీ అంటే జస్ట్ టార్గెట్ షూటింగ్. ఓకే, ఎక్కడ ఉంది అది? అది బ్యాక్ లో లాస్ట్ లో ఉంటుంది. ఓకే. సో యా, దీస్ ఆర్ ఆల్ ది యాక్టివిటీస్. మీరు లోపలికి వచ్చిన తర్వాత ప్రైస్ డీటెయిల్స్ ఇవి. ఇంకా మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క స్పెసిఫిక్ యాక్టివిటీ ఏంటో తెలుసుకుందాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో యా, ఫ్లై జోన్లో మనకి ఈ ఆర్చరీ ఇంకా పెయింట్ బాల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో లెట్స్ ట్రై, అసలు ఎలా మనం చేయగలమో లేదో చెప్పు. దీన్ని పైన పెట్టాలా చూసారా? మనం తెలుసుకోవాలి ఇక్కడ పిల్లలు. సో హూఎవర్ ఈస్ వాచింగ్ దట్ వీడియో కంపల్సరీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి, అప్పుడే మనకి యూ విల్ పెట్టద్దా. వెనకలికి వెళ్ళిందా? యా. సో ఇట్లాంటి ఫ్లై జోన్లో ఫన్ గేమ్స్ కూడా ఉన్నాయి, దీంతో పాటు పెయింట్ బాల్ కూడా ఉందా? యా. సో పెయింట్ బాల్ ఎలా, దీన్ని ఆల్రెడీ లోడ్ చేసిందా? చేయరా ఒకసారి చూద్దాం. సో అక్కడ ఉన్న టార్గెట్స్ని షూట్ చేయాలి. సో పెయింట్ బాల్ ఆర్చరీ పక్కనే ఉంటుంది, ఒకసారి చూపించండి. కరెక్ట్. సో యా, ఏదో కరెక్ట్ అంట, 3 కరెక్ట్గా పడ్డాయి అంటే మన ఎయిమింగ్ బాగుంది అంతేనా? ఆర్చరీ అయితే కొంచెం కష్టం, కానీ ఇది ఈజీగా ఉంది, ట్రిగర్ లాగితే వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి ఫన్ గేమ్స్ ఇంకా ఉన్నాయి. సో ఒక్కొక్క యాక్టివిటీ అసలు ఎలా ఉంటుందో చూద్దాము. ఏదో వేసుకోవాల్సి వస్తుంది, చూద్దాం ఎట్లుంటుందో యాక్టివిటీ. దీన్ని ఏమంటారు ఈ యాక్టివిటీని? క్లైంబింగ్ వాల్. ఇదో ఎన్ని స్టెప్స్ ఎక్కితే అన్ని వీడియోస్ లైక్ చేయాలి మీరు, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు భయం వేస్తుంది, బట్ యా, ఫస్ట్ టైం
ఓయమ్మ, ఇక్కడ వరకు అంటే లిటిల్ బిట్ మేనేజ్ చేయొచ్చు కానీ గైస్, ఇదిగో ఇన్ని ఎక్కినందుకు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంతదాకా వీడియో చూస్తే నేను చాలా పైకి వచ్చేసాను. ఆల్మోస్ట్ 15 feet 20 feet దాకా ఉంది ఇది. దానిపైన కూర్చొని దూకాలి. ఇదైనా ఓకే కదా, దూకడం కష్టం. సబ్స్క్రైబ్ చేసుకుంటే దూకుతా. ప్లీజ్ గైస్, మీరు చూస్తుంటే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అదిరిపోయింది ఎఫెక్ట్ అసలు. అమ్మో, నిజంగా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఇట్ ఈస్ రియలీ గుడ్. కానీ చాలా పైకి ఎక్కా నేను, అంత ఎక్కుతాను అనుకోలే. మ్యాక్సిమం ఇక్కడ వరకు అనుకున్నా. చాలా బాగుంది, అదిరిపోయింది. నైస్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా ఫ్లై జోన్కి వస్తే ఇది మాత్రం ట్రై చేయండి. నిజంగా బాగుంది. మామూలుగా దూకాల్సింది కదా, కరెక్ట్గా ఇంకా మంచిగా వచ్చేది. దూకిన తర్వాత తెలుస్తుంది, ఇంకెక్కేది ఏం లేదు. ఓకే, చాలా ఇప్పుడు వెళ్ళి మిగతా యాక్టివిటీస్ చూద్దాం. కమ్ విత్ మీ. నో, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ టైం, రైట్? యూ ఆల్ కేమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆర్ many times? How did you like it? I came to the mall one. I went to AMB Mall one. Okay. But what is that difference between the AMB Mall one and This here? is much bigger. Better. Like Okay. mall one was little smaller and like this has more options. Okay. So more activities. Yeah. Okay, nice. You all stay here? Around here? I stay in Tellapur. Okay. Okay. Nice. So what is the most fun activity that you like here? Out of all the 9 activities, Like the dodgeball thing. There's one dodgeball over here. so you jump and throw the ball in the basket. That's the dodgeball, or what is that? No, like throwing the ball at each other, like dodgeball, playing. Okay. Like throwing the ball. Okay. And also the basket one. And the foam one? Yeah, foam also. Okay. Nice. Enjoy the fly zone then. Okay. Yeah. సో బేసికలీ ఇక్కడ ఇది పార్టీ చికెన్ అండి. ఇక్కడ బర్త్డే పార్టీస్ అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ ఇక్కడ బుకింగ్ అవుతాయండి. సో దీంట్లో మీకు ప్యాకేజ్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. ఈ 2.5 hoursలో 1.5 hour ప్లే టైం ఉంటుంది. ఈ 1.5 hourలో 9 యాక్టివిటీస్ ఉంటాయండి. ఆ 9 యాక్టివిటీస్ మొత్తం ఇంక్లూడ్ అవుతాయండి ఈ 1.5 hour ప్లే టైంలో. అండ్ తర్వాత 1 more hour ఉంటుంది, అది 1 hour పార్టీ రూమ్ అండి. ఈ పార్టీ రూమ్లో మేము ప్యాకేజ్లో ఏదైతే ఫుడ్ ఉంటుందో అది పార్టీ రూమ్లో సర్వ్ చేస్తామండి, విత్ కేక్ కటింగ్ అండ్ సాక్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ఈ ఇన్విటేషన్ కూడా మేమే సెండ్ చేస్తామండి పార్టీ బుక్ అయ్యాక. అండ్ ఫుడ్లో పర్ ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్కి అండి 2 slices ఆఫ్ పిజ్జా అండ్ 6 pieces ఆఫ్ నగెట్స్ ఐదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అండ్ 1 portion ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్, 1 glass ఆఫ్ సాఫ్ట్ డ్రింక్. అండ్ అది కాకుండా డెకరేషన్స్ కూడా ఉంటాయండి. డెకరేషన్స్కి ఇది అడిషనల్ ఛార్జబుల్ అండి డెకరేషన్. సో ఫ్లై జోన్ ట్రాంపోలింగ్ పార్క్లో మనకి ఫ్యూల్ జోన్ అని చెప్పి ఫుడ్, అంటే మన క్విక్ సర్వీస్ రెస్టారెంట్ లాగా స్నాక్స్ కానీ లేకపోతే పిజ్జా కానీ బర్గర్ కానీ ఇక్కడ బాగా సిగ్నేచర్ ఐటమ్స్. వీళ్ళ పార్టీ ప్యాక్స్ కూడా ఉంటాయి, అంటే బర్త్డే ప్యాక్స్ కూడా ఉంటాయి. పైన మనం ఆల్రెడీ పార్టీ జోన్ చూసాం కదా, అక్కడ ఒకవేళ మీరు బర్త్డే సెటప్ చేసుకుంటే ఒక 10 members-కో 15 members-కో దే హ్యావ్ డిఫరెంట్ ప్యాకేజెస్. అంటే 2 hours ఆఫ్ యువర్ గేమ్ టైమ్ అండ్ వీళ్ళ పార్టీ ప్యాక్స్లో ఒక పిజ్జా ఆర్ నగెట్స్, దానికి ఒక సపరేట్ మెనూ ఉంది. సో వెజ్ పిజ్జాలో యూ హ్యావ్ మార్గరీటా ఆర్ వెజ్ ఎక్స్ట్రా వెగన్జా, విచ్ ఇస్ వెరీ సిగ్నేచర్ ఐటమ్ అండ్ పాపులర్ ఐటమ్ ఇక్కడ. అండ్ చికెన్ టిక్కా పిజ్జా అండ్ ఫ్రైస్ కానీ నగెట్స్ కానీ బర్గర్స్ కానీ కాఫీ, మొయిటోస్, మాక్టైల్స్, ఐస్ క్రీమ్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో కిడ్స్ హూ ఎవర్ వాంట్ టు కమ్ టు ఫ్లై జోన్ ట్రాంపోలిన్ పార్క్, ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ మంచి స్నాక్స్ ఉన్నాయి. మీ అందరికీ బాగా నచ్చే పిజ్జా, బర్గర్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ కిడ్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే మీకు పిజ్జా ఇష్టమా బర్గర్ ఇష్టమా కింద కమెంట్ చేయండి. ఇక్కడ దాకా కనుక వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్. ఇది ఓన్లీ కిడ్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే హాలిడే సీజన్లో, సంక్రాంతి సీజన్ కూడా మనకి హాలిడే సీజన్ కదా, యూ ఆల్ కెన్ కమ్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ ఎంజాయ్ ద క్వాలిటీ టైమ్ ఇన్ ద ట్రాంపోలిన్ పార్క్. నెక్స్ట్ వెళ్ళి మనం యాక్టివిటీస్ చూద్దాము. కీప్ వాచింగ్ గైస్.
సో యా ఇవన్నీ మనం చేయడం కష్టం. సో నేను ఇది చేయడం ఎంత కష్టమో మీకు సబ్స్క్రైబ్ చేయడం అంత ఈజీ. సో దిస్ ఈజ్ ఫ్రీ జంప్. చూసారు కదా అసలు పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలానే మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఆర్ పేరెంట్స్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో సో ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీ పిల్లలు కూడా ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే గెట్ దెమ్ హియర్ టు ఫ్లై జోన్ ట్రాంపోలిన్ పార్క్. ఇక్కడేమో మనకి ఫ్రీ జంప్ ఉంది, ఇక్కడేమో మనకి డాడ్జ్ బాల్ ఉంది. కొంచెం సేపట్లో వీళ్ళు కూడా డాడ్జ్ బాల్ వెళ్ళి ఆడతారు. బట్ యా, సీ హౌ దే ఆర్ ఎంజాయింగ్. తప్పకుండా మీ పిల్లల్ని హాలిడే టైంలో ఆర్ ఈ సీజన్లో తప్పకుండా తీసుకురండి. అండ్ ఈ వీడియో పిల్లలు మీకు నచ్చితే మీరన్నా సబ్స్క్రైబ్ చేయండి, లేదా మీ పేరెంట్స్కి చెప్పి ఫోర్స్గా సబ్స్క్రైబ్ అనే చేయించండి. కీప్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు మనం వెళ్ళి ఫుడ్ తిందాము. అమిత్ సో కింద యాక్టివిటీస్ చూసి పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 3 పార్టీ రూమ్స్ ఉన్నాయి. అంటే ఈచ్ కెన్ అకామిడేట్ అరౌండ్ 15 to 20 కిడ్స్. మీరు బర్త్డే పార్టీ చేయాలనుకున్నా సో వాళ్ళే మనకి మొత్తం ఫుడ్ సప్లై చేస్తారు ఇక్కడ. సో లెట్స్ సీ ఎలా ఉందో పార్టీ రూమ్ అసలు. నైస్, వెరీ బిగ్ పార్టీ రూమ్. దగ్గర ఒక 20 మెంబర్స్ ఈజీ కూర్చోవచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ యూ కెన్ హ్యావ్ ఎ క్లియర్ వ్యూ ఫ్రమ్ హియర్ వేర్ యూ కెన్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది యాక్టివిటీ బై సిట్టింగ్ హియర్ and having food. Good, nice party rooms here. Fly zone, keep it up. Yeah, so next manam we'll taste the food and come with me. So yeah, మనకి హాట్ గా ఫుడ్ సర్వ్ చేస్తారు ఇక్కడ. వెజ్ ఎక్స్ట్రావెగెన్సా పిజ్జా అండ్ చికెన్ టిక్కా పిజ్జా. ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టు వన్ ఆఫ్ ద స్పెషాలిటీ పిజ్జా ఇక్కడ. అండ్ పిజ్జాస్ ఆర్ దేర్ మెయిన్ ఫోకస్ అనమాట. ఇక్కడ చాలా సిగ్నేచర్ ఐటమ్స్ అవి విత్ నగెట్స్ అండ్ రోల్స్. ఆబ్వియస్గా మనకి ఫ్రైస్ ఉండాలి కదా.
సో ఇవన్నీ పిల్లలు మీరు ఇష్టపడి తినే ఐటమ్స్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ఫింగర్ ఫుడ్ దట్ యూ కెన్ ట్రై. సో ఫస్ట్ మనము వెజ్ పిజ్జాతో స్టార్ట్ చేద్దాము. నైస్. అండ్ ఇట్ హ్యాస్ కార్న్, ఆలివ్స్, క్యాప్సికమ్, మష్రూమ్, బెల్ పెప్పర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ద ఫస్ట్ బైట్ వితౌట్ ఎనీ సాస్. చాలా క్యాజువల్గా చేస్తాం బికాస్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఇక్కడ మీరు ఒక టేబుల్ వేసుకొని కూర్చొని తినే ప్రాపర్టీ కాదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ అన్ యాక్టివిటీ జోన్. సో అందుకే ఇలా క్యాజువల్గా చూపిస్తున్నాం అనమాట ఫుడ్ ఎలా ఉందో. సో ఫస్ట్ బైట్. వెరీ గుడ్. లాట్ ఆఫ్ వెజెస్. సో దాంట్లోకి మనం ఆరిగానో, క్యూట్గా చిన్న చిన్న ప్యాకెట్స్లో ఆరిగానో ఇచ్చారు. సో ఇది అట్లా ఆరిగానో స్ప్రింకిల్ చేసుకొని, సో కొంచెం సాస్ వేసుకొని, యా ఫస్ట్ బైట్ ఆఫ్ సాస్ ఇంకా ఆరిగానోతో అయిపోయింది. వాళ్ళు ఎందుకు పిజ్జా వేరే సిగ్నేచర్ అంటే నాకు అర్థమైంది. బికాస్ ద క్రస్ట్ ఈస్ సో థిన్ అండ్ యూ కెన్ ఫీల్ ఆల్ ద వెజెస్ దేర్ అండ్ పిజ్జా ఇస్ కుక్ సో వెల్. లోపల జ్యూసీగా ఉంది అండ్ ఆ సైడ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి. కిడ్స్ యూ లవ్ ఇట్. పిల్లలు మీ అందరికీ బాగా ఇష్టమవుతుంది ఇది, ట్రస్ట్ మీ. అండ్ మన రోల్, సో పన్నీర్ రోల్ ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సో నైస్. సో పన్నీర్ రోల్ ట్రై చేద్దాము. అండ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసి ఇస్తున్నారు ఇది. ఎక్సెప్ట్ ద నగెట్స్ అండ్ ఫ్రైస్, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఫ్రెష్ హియర్. ఇవంటే ఆల్రెడీ వీళ్ళకి ఫ్రోజన్ ఫ్రైస్ ఇచ్చారు, బట్ పిజ్జాస్ అండ్ ది రోల్స్ ఆర్ ఫ్రెష్లీ మేడ్. సో ఫస్ట్ బైట్ ఇది తినే ముందు ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తుంటే అండ్ మీకు ఈ ఫ్రై జోన్ కాన్సెప్ట్ నచ్చుంటే, మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకోవాలని అనుకొని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందకి వెళ్ళి లైక్ కూడా చేయండి. సో దట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ అవుతుంది అండ్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ తీసుకోవడానికి చాలా, హాలిడే సీజన్ రైట్, మనం బయటకు వచ్చి నిజంగా యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బైట్ ఆఫ్ ద రోల్. సూపర్ జ్యూసీ. ఆ రోటీ కూడా పైన ఏదైతే ఉందో రోటీ ఉంది కదా, దట్ ఈస్ సో థిన్, ఇట్స్ నాట్ చూయి. లోపల పెట్టిన పన్నీర్ స్టఫింగ్ అయితే అదిరిపోయింది. కిడ్స్ యూ ఆల్ ఫీల్ రియలీ వెల్. చాలా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవన్నీ తిన్న తర్వాత. సో నెక్స్ట్ మనం నగెట్స్ ట్రై చేద్దాము. సో దీస్ ఆర్ ఆల్ ద చికెన్ నగెట్స్. చూసారు కదా లోపల ఫీలింగ్ ఎలా ఉందో. సో హూ డజంట్ లైక్ నగెట్స్? అందరికీ నగెట్స్ ఇష్టమే, నాకు కూడా ఇష్టమే నగెట్స్. సాస్ ఉంటే ఇంకా బాగుంటుంది నగెట్స్ పైన. సో వీళ్ళు ఎగ్లెస్ మేయో కూడా ఇస్తున్నారు. సో ఆ మేయోతో మంచిగా ఇంత చంక్ ఆఫ్ మయోనీస్. సో యమ్మీ. సో ఇప్పుడు మనం చికెన్ టిక్కా పిజ్జా, వావ్, దాని పైన వేసిన చీజ్ కానీ ఆ చికెన్ టిక్కా పీసెస్ కానీ అదిరిపోయి. సో ఆల్మోస్ట్ 4 to 5 చంక్స్ ఆఫ్ టిక్కా పీసెస్ వచ్చినాయి. అండ్ ఫర్ పార్టీస్ రైట్, ఇక్కడ వీళ్ళకి ఒక మీల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒక 10 members 15 members తీసుకుంటే 2 hours ఆఫ్ ప్లే టైమ్ అండ్ దే విల్ గెట్ 1 వెజ్ పిజ్జా, వెజ్ నగెట్స్ ఆర్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక కూల్ డ్రింక్ అండ్ సమ్ ఈ వౌచర్స్. సో పార్టీని ప్లాన్ చేసుకోవడం బెటర్ ఇక్కడ మీరు, బికాస్ ప్లే టైమ్ యూ విల్ గెట్ సమ్ గుడ్ ప్లే టైమ్ అండ్ ఆల్సో గుడ్ ఫుడ్ టు ఈట్. సో ఫస్ట్ బైట్ ఆఫ్ చికెన్ టిక్కా పిజ్జా, విచ్ ఇస్ మై ఫేవరెట్ పిజ్జా. సూపర్. సాస్ ఏం అవసరం లేదు, దీనికి ఒక చిన్న ట్యాంగినెస్ ఉంది. అండ్ ఆ చికెన్ టిక్కా పీసెస్ దోస్ ఆర్ బెట్ స్పైసీ, మంచిగా తగులుతున్నాయి అవి. అండ్ దే ఆర్ హాట్ టు. అండ్ లోపల ఉన్న చీజ్ ఫిల్లింగ్ కూడా ఫ్రెష్లీ మేడ్ రైట్. ఆనియన్స్ కానీ బెల్ పెప్పర్స్ కానీ యూ కెన్ రియలీ ఫీల్ ఇట్. సో విల్ ఎండ్ దిస్ విత్ చికెన్ టిక్కా పిజ్జా. సో మనం తర్వాత ఫ్లై జోన్ని కంక్లూడ్ చేసేద్దాం దిస్ కంప్లీట్ వీడియో. గుడ్ స్పేస్ టు కమ్ అండ్ చిల్ అవుట్. మంచిగా బ్రింగ్ యువర్ కిడ్స్, యూ ఆల్సో కమ్ ఎంజాయ్. పెద్దవాళ్ళకి కూడా యాక్టివిటీస్ ఉన్నాయి, జస్ట్ లైక్ ఐ డిడ్ రైట్. యారో, బో అండ్ యారో, ఆర్చరీ, పెయింట్ బాల్, ఇంకా పైకి క్లైంబింగ్, ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు, మీరు అక్కడ ఆర్చరీ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ నీట్గా ఫుడ్ తింటూ ఒక 2 hours మంచి టైం పాస్ చేయొచ్చు. ఎక్కడుంది అంటే గండిపేటలో
సిబిఐటి కాలేజ్ దగ్గరలో ఉంటుంది. నేను కంప్లీట్ ఫ్లై జోన్ గండిపేట్ లొకేషన్ డీటెయిల్స్ నేను కింద పేస్ట్ చేస్తాను. టాక్ టు దెమ్, టెల్ దెమ్ దట్ యూ కాల్ ఫ్రమ్ ఫుడ్ మాంక్స్ నుంచి నేను వీడియో చూసి కాల్ చేసానని చెప్పండి. దే మైట్ గివ్ యూ సమ్ గుడ్ డిస్కౌంట్. ఆల్సో కీప్ వాచింగ్ ఫుడ్ మాంక్స్. ఈ వీడియో ఎస్పెషల్లీ నేను కిడ్స్ కోసమే చేశాను. కిడ్స్ నిజంగా మీకు ఈ వీడియో నచ్చితే మీ మమ్మీ డాడీ వాళ్ళ ఫోన్ లాక్కొని, మీ అమ్మ నాన్న ఫోన్ లాక్కొని మరి సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. చైతు సైనింగ్ ఆఫ్.